అండి అందరికీ. అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ పింకీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి నా పెళ్లి తర్వాత ఫస్ట్ శ్రావణ మాసం కదా, శ్రావణ శుక్రవారం రోజు నేను ఏ విధంగా పూజ చేసుకుంటున్నా అనేది అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. మరి వీడియోకి ఒక లైక్ చేయొచ్చు కదా. ఇంకా వీడియోలోకి వస్తే పొద్దున్నే లేచి వాకిలి ఉడిచి నీళ్ళైతే చల్లుకొని ముగ్గు అయితే పెట్టుకున్నా. నేను ఇవాళ వేసిన ముగ్గు నాకైతే మస్తు నచ్చింది. సింపుల్గా ఉన్నా కూడా మీకు ఎట్లుందో కామెంట్ చేయండి. ఎందుకో మా వాకిలికి కళ వచ్చినట్టు అనిపించింది. చుక్కల ముగ్గులు వేసినప్పుడు కూడా అంత హ్యాపీగా అనిపించలేదు. మెట్లు కూడా కడిగేసిన శుక్రవారం కాబట్టి. సో ఇలా పూజ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కడగాలి కదా. ఇక బయట పనులు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్నానం చేసి వచ్చిన పూజ చేసుకుంటున్నా. ఇవాళ మొదటి శుక్రవారం కాబట్టి చీర కట్టుకున్నా. ఎప్పటికీ కట్టనే కడుతుందని అనుకోకండి. నేను ఎక్కువ ప్రిఫర్ చేయని, ఇంటికాంచెలు కూడా నేను చీరలు తెచ్చుకోలేదు అసలు. ఇంకా మనం వచ్చేసి ఈ కాలం అమ్మాయినే కాబట్టి టీ షర్ట్లు ప్లాజాలే అలవాటు అయి ఉంటాయి. చీరలు కట్టడం చాలా కష్టం. ఇంకా పట్టు చీరలు అయితే అస్సలే కట్టనికి రాదు. డైలీ వేర్ శారీస్ మెత్తడి చీరలు అయితే మేనేజ్ చేస్తే ఎట్లనో ఒక తీరు. మనం బయట ఎట్లున్నా కూడా పూజ చేసేటప్పుడు మన కల్చర్ ఖచ్చితంగా పాటించాల్సిందే. అది మన రూల్. మళ్ళీ ఇప్పుడు శ్రావణం కాబట్టి ఇంకా ఎక్కువ పాటించాల్సి వస్తుంది. సో అందుకే ఇట్లా నా దగ్గర ఉన్న శారీ అయితే కట్టుకున్నా. ఇంకా లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకుంటున్నా. ఈ పూజా విధానం అయితే నాకు తోచినట్టు, నాకు అనిపించినట్టు, నాకు నచ్చినట్టు, నాకు తెలిసినట్టు నేనే చేసుకుంటున్నా. పూజా విధానంలో ఎప్పుడైనా ఇంకొకరు సలహా తీసుకున్నాం అనుకో, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. కన్ఫ్యూజ్ అవ్వడం తప్ప ఏం లేదు. నిండు మనసుతోని ప్రశాంతంగా, ఎట్లాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా మంచిగా ప్రశాంతంగా మనకు తెలిసినట్టు పూజ చేసుకొని ఏదైనా తప్పులు ఉంటే నువ్వే క్షమించు తల్లి అని ప్రార్థించుకోవడం బెటరు. ఎట్లయినా కూడా మనం ప్రశాంతంగా చేసుకొని ఎవరికి అన్యాయం చేయకుండా ఉంటే మనకు ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుద్ది. అవునా కదా? ఇదైతే నా ఇంటెన్షన్ మాత్రమే. మళ్ళీ మీరు జడ్జ్ చేయకండి. అండ్ నేను చేసే పూజా విధానంలో కూడా ఎవరు తప్పు పట్టకండి ప్లీజ్. ఇది అట్లా చేయాలి, అది అట్లా చేయాలని తప్పు పట్టడం కాకుండా ఇది ఇట్లా మార్చుకోరా ఇంకా మంచిది అని చెప్తే ఓకే. అట్లాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి. తెలియకపోతే తెలుసుకోవడం కూడా మంచిదే. కానీ ఇది ఇదే విధంగా చేయాలని జడ్జి చేస్తే కొంచెం భయం అనేది ఉంటుంది. ఎందుకంటే దేవుళ్ళ విషయంలో చాలా భయం అవుతుంది ఎవరికైనా. అందరూ మనకు నచ్చినట్టు చేసుకోవాలని లేదు కదా. వాళ్ళు చేసుకున్న ప్రాసెస్ మనకు చెప్పిరనుకో, అయ్యో ఏమన్నా అవుతుంది కావచ్చు, మనం తప్పు చేసినాం కావచ్చు అని అదే ఆందోళన ఉంటుందా ఉండదా మనసులో. ఇంకా అందుకే ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారు. దేవతకి పూలు పెట్టక చాలా రోజులు అవుతుంది. ఇవాళ కుదిరింది, పూలతో చేస్తున్నా. పడుతున్నా నేను సామే ఎత్తాడు చూసినావు తల్లి. మొన్న ఏమన్నాడు? తల్లి నిన్నే మొక్కుతా అని అన్నాడు. ఇవాళ స్నానం చేయకో. ఇక్కడ నేను అన్నది కొంతమందికి అర్థమై ఉండొచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. యాక్చువల్గా మొన్న మేము రూమ్ క్లీన్ చేసిన రోజు దేవుణ్ణి వేరే సెల్ఫ్లో పెట్టినాం కదా, అక్కడ నుంచి వెళ్ళి ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టంగా మహేష్ అన్నాడు, అమ్మ తల్లి లక్ష్మీదేవి వట్టిగా వచ్చినది ₹1 కూడా అది కానీ కష్టపడి చేతుల కష్టం నమ్ముకొని డబ్బులు సంపాదించుకునేటట్టు చూడు, నేను ఇప్పటి నుంచి నిన్నే మొక్కుతా అన్నాడు. సో ఇవాళ స్నానం చేయమంటే చేస్తలేడు. అదే రిపీట్ చేసిన దేవత ముందు మళ్ళీ ఇట్లా చేస్తున్నాడని. ఇంకా దేవతకి దీపారాధన అయితే చేసిన. ఎప్పుడు అగ్గిపుల్లతో దీపం వెలిగించొద్దంట చాలామంది చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టో తెలీదు, కానీ చెప్పింది వినాలి కదా, చాలామంది చెప్పిరని అదే ఫాలో అవుతా. నేను కొన్ని ప్రవచనాలు వింటా అని చెప్పినా కదా ముందు వీడియోస్లల్లో. అందులోనైతే మన సనాతన ధర్మంలోనైతే అగరబత్తి అనేదే ఉండదంట. జస్ట్ ధూప దీప నైవేద్యం, అంటే ధూపం వెలిగించి దీపం వెలిగించి నైవేద్యం పెట్టడం అంతవరకు. కానీ ఈ అగరబత్తి అనేది ఉండదంట. కానీ ఇప్పుడు ఈ కల్చర్ ఇట్లా మారింది. ఇంకేముంది, అందరు ఎత్తారు, మనం కూడా ఎత్తున్నాం. దేవతకైతే దీపం పెట్టుకున్నా. నేను ఎప్పుడు ఒకటే మొక్తా, నాకు వచ్చినట్టు నాకు తెలిసినట్టు చేస్తున్నా. ఏదైనా తప్పులు ఉంటే నువ్వే సరిదిద్దుకోవాలి, నాకైతే ఏం తెలియదని మొక్తా ఫస్ట్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. యశు యశు ఇట్లా ఆహారం తీసుకుందు వస్తానవా? ఇంకా
ఇంకా ఇంతే సింపుల్గా ఇట్లా చేసుకుంటా పూజ. ఇంకా ఫస్ట్ అయితే మొక్కినే కదా తప్పప్పులు ఉంటే క్షమించమని, తర్వాత నా కోరికనైతే కోరుకుంటా. ఎప్పుడైనా ఇంతే, ఫస్ట్ దేవుణ్ణి క్షమించమని కోరుకొని నెక్స్ట్ నా కోరిక చెప్తా. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ సామాన్ అక్కడ పెట్టుకుంటున్నాం మళ్ళీ నీట్గా. ప్రసాదం వీడియో అయితే తీయలేదు, సేమియా సిరా అట్లా చేస్తారు కదా అట్లా ఏం చేయలేదు నేను. కొంచెం పెసరపప్పు చక్కెర రెండు కలిపి అయితే పెట్టిన. భక్తితో ఏది పెట్టినా దేవతకి ఇష్టమే, అంతే కదా, మరి మీరేమంటారు? ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. శ్రావణం కాబట్టి మట్టి ప్రమిదలలో వెలిగించిన దీపం. ఇదైతే తులసి కోట పెట్టుకోవడానికి అట్లా సెట్ చేసిన. నేను ఫర్ ద ఫస్ట్ టైం తులసి పూజ చేస్తున్నా. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, కంటిన్యూగా చూడండి వీడియో. కానీ ఎందుకో కొంచెం భయంగా ఉంది, ఎప్పుడు చేయలే కదా కొత్తగా కాబట్టి. కింద పెడితే ముగ్గు వేసుకొనికి రాదని కొంచెం పైన ఉంటే బాగుంటుందని ఇదైతే సెట్ చేసిన. 4 ఇటుకలు పెట్టి ఒక బండ అయితే దాని మీద పెట్టిన. ఏదో ఒక విధంగానైతే అట్లా సెట్ చేసుకున్నా. నేను ముందు వీడియోలో చెప్పిన కదా పెయింటింగ్ వేసుకున్న తులసి కోటకని, ఇందుకోసమే ఫస్ట్ టైం దీపారాధన చేస్తున్నా. ఇంకా ఎట్లుంటుందో ఇప్పటి నుంచి మంచి జరగాలంతా. నిజానికి మన హిందువులందరం ఏ పూజ చేసినా ఏ దేవుణ్ణి మొక్కినా ఏదో ఒక విధంగా మనకు మంచి జరుగుతుంది అనే నమ్మకంతోనే చేస్తాం. ఇంకా తులసి కోటనైతే దాని మీద పెట్టుకున్నా కదా బరువుకి. ఆ ఇటుకలు అయితే కొంచెం ఊగుతున్నాయి, నాకైతే మస్తు భయమైంది. ఫస్ట్ టైం కాబట్టి ఏ చిన్నగా ఏదన్నా అయితే అపశకనం అనుకొని మనమే మస్తు బాధపడతాం. అరే అట్లా చేయకుండా అయిపో అనిపిస్తుంది. కానీ ఏం కాలే, మంచిగానే సెట్ అయింది అనిపించింది. ఒక 10 నిమిషాలు దానికోసమే టైం స్పెండ్ చేసి మంచిగా పెట్టిన. ఇంకా మంచిగా కడిగి ఫస్ట్ టైం కాబట్టి కూర్చొని ఆరామ్స్గా చేసుకున్నా. ఎందుకంటే ఫస్ట్ కొంచెం భయము, ఎట్లా చేయాలనో టెన్షన్ ఉంటుంది కాబట్టి నిమ్మలంగా నాకు తెలిసినట్టు చేసుకున్నా. ఒకవేళ ఇంట్లో ఏమన్నా తప్పులు ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నెక్స్ట్ టైం చేసినప్పుడు అవి చేయకుండా ఉంటా. ఇంకా ఫస్ట్ తులసి కోటని కడిగి బొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అయితే వేసిన. తులసి పూజ చేయడం చాలా అంటే చాలా మంచిదంట. ఇంకా నేను కూడా శ్రావణ మాసం కాబట్టి స్టార్ట్ చేసిన కదా, మనకు కూడా ఏం మంచి జరుగుతుందో చూడాలి. సైంటిఫిక్ రీజన్ కూడా చాలా ఉంది దీని వెనకాల, అది నేను ఇంకో లాంగ్ వీడియోలో చెప్తా. మళ్ళీ ఫ్రైడే మళ్ళీ పూజ చేస్తా కదా అప్పుడు చెప్తా. నిజానికి మన ప్రతి పద్ధతి వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్ నేను ఎంఎస్సి బాటనీ చేసిన, అయినప్పటికీ పద్ధతులన్నీ నమ్ముతున్నా. అంటే ఐ నో దట్ బిహైండ్ ఎవ్రీ ట్రెడిషన్ హ్యావ్ ఏ వన్ సైంటిఫిక్ రీజన్. అందుకే నేను అన్ని పద్ధతులు పాటిస్తా, అన్ని నమ్ముతా అంటే మీరు ఇంకేదో అనుకోకండి, అందులో చాలా వస్తాయి. పిచ్చి అన్ని నమ్మను, దేవుణ్ణి నమ్ముతా ఖచ్చితంగా, అదొక పాజిటివ్ ఎనర్జీ. కానీ దేవుడు వచ్చి చెప్తారు చూడు వట్టి మాటలు, వాళ్ళనైతే అసలు నమ్మను. ఇంకా ఒక ముచ్చట ఉన్నట్టు చెప్పాలంటే, నిజానికి అట్లా చెప్పే వాళ్ళు మా ఫ్యామిలీలో ఉన్నా కూడా నేను నమ్మను వాళ్ళను, డైరెక్ట్ అనేస్తా నాకు నమ్మకం లేదని. అట్లుంటుంది నా మెంటాలిటీ. దేవుడిని మాత్రం ఖచ్చితంగా నమ్ముతా, దేవుడు వస్తాడు ఏదో చేస్తాడని కాదు, కానీ అదొక పాజిటివ్ ఎనర్జీ అంతే. ఇంకా ఈ వీడియో శుక్రవారమే తీసిన, అదే రోజు ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చిన నైట్ ఒకటే రాక. కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా, ఎందుకంటే ఆ ఫ్రైడే రోజు ఇంకో లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన కాబట్టి ఇదైతే స్కిప్ చేసిన. డే బై డే ఈవినింగ్ 6 to 6:30 వరకు అయితే లాంగ్ వీడియోస్ వస్తాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో ఫస్ట్ టైం పూజ చేస్తున్నా కదా, అంత మంచిగా జరగాలని అనుకున్నా. కానీ ఫుల్ గాలి వస్తుంది, అసలు దీపం ఆగలేదు. అగరబస్తులు అంటే ఎట్లయినా సెట్ అవుతాయి, కానీ అసలు దీపం అయితే ఎంత ట్రై చేసినా కూడా ఆగలేదు. ఏదన్నా పెడదామంటే అవైలబుల్గా నా దగ్గర ఏం లేదు, ఏమన్నా పెట్టినా కూడా ఆగట్లేదు. ఒక చిన్న ఇటుక పిల్ల ఉంటే దాన్ని పక్కన పెట్టినా, ఇంకా పూల చెట్లు ఏమన్నా పెడితే మరి ఆగుతుందా అని చూస్తే అసలు ఆగట్లేదు. ఇదైతే ఒక చిన్న కుండి ఉండే కదా, అది కొంచెం అట్లా అడ్డుగా పెట్టినా కానీ ఇంకా అసలు ఆగలేదు దీపం. 2-3 సార్లు ముట్టించిన. ఇంకా గాలి వచ్చిన దానికి మనం ఏం చేస్తాం, ఎట్లనో ఒక తీరైతే ఫస్ట్ ముట్టించిన. ఫస్ట్ అంటుకుంది కానీ ఫుల్ గాలి అసలు, అందుకే ఆరిపోయింది. ఎట్లనో ఒక విధంగా దీపం ఒక 2 నిమిషాలు ఆపినా కూడా మనసుకు మస్తు ప్రశాంతత ఉంటుందని చాలా ప్రయత్నాలు చేసిన, కానీ ఆగలేదు. ఇంకా గాలికి దీపం పెట్టి దేవుడు అంటే ఏముంటుంది, అంత దేవుని దయ అనేసి పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా సైలెంట్గా ఉండిపోయినా, మొక్కుకున్న మంచిగా.
ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అటు ఇటు చెట్టు పెట్టిన దీపంకి అడ్డుగా కొంచెం గాలి రాకుండా ఉంటుంది కావచ్చు అని, కానీ అట్లయినా కూడా మొత్తం ఫ్రీ ప్లేస్ ఉంది కాబట్టి ఫుల్ గాలి వచ్చింది, పోయింది. ఇంకా ఉండడానికి మనం ఏం చేస్తాం. తులసి కోటకు పెయింటింగ్ చేసినందుకు చాలా బాగా అనిపిస్తుంది. చుట్టూ గ్రీనరీ ఉంది కదా, ఒక 4-5 చెట్లు ఉన్నాయి కదా, ఆ గ్రీనరీలో మధ్యలో ఇది ఎల్లో అండ్ రెడ్ అయితే మంచిగా రిఫ్లెక్ట్ అయింది. చాలా బాగా అనిపించింది పీస్ఫుల్ గా. ఇంకా నిన్ననైతే రెడ్ గులాబీ అంటే గడ్డి గులాబీ అని అంటారు కదా, చిన్న పింక్ కలర్, అవి కూడా పూసినాయి. సో ఇంకా మంచిగా అనిపించింది. అక్కడ పువ్వులు ఇవన్నీ గ్రీనరీలో, అది మధ్యలో చాలా బాగా అనిపించింది. ఇంకా నా శ్రావణ మాసం మొదటి శుక్రవారం తులసి పూజన అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా నాకు తోచినట్టు చేసుకున్నా. ఇంకా ఎన్ని పనులు చేసినా కూడా మళ్ళీ ఇంట్లో పనులు అయితే తప్పాయి కదా, వంట చేయాలి. అదే ఇప్పటి రాక పూజలు అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి వంటలు చేయాలి. అప్పటికే టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా ఆకలి అవుతుంది మహేష్కి కూడా, అందుకే తొందరనైతే పెట్టేసిన. ఇంకా రైస్ కుక్కర్లోనే రైస్ పెట్టేసిన. అండ్ కర్రీ అయితే బెండకాయ చేసిన, బెండకాయ పులుసు చేసిన ఈసారి. ఎందుకో మంచిగా చేసుకుందామన్న రోజు ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. నేను ప్రతిసారి ఫ్రైడే రోజు దీపం ముట్టించేటప్పుడు మంచిగా లక్ష్మీదేవికి ఇష్టం కదా అని మంచిగా కాళ్ళకి పసుపు పెట్టుకుంటా, గాజులు కూడా వేసుకుంటా పూజ చేసే మందం. ఇవాళ శ్రావణ శుక్రవారం మొదటిసారి పూజ చేసిన. తులసి కోటకి గాజులు మర్చిపోయినా, కాళ్ళకి పసుపు మర్చిపోయినా, పట్టలు పెట్టుకుందాం అనుకున్నా, అది మర్చిపోయినా. అంత హడావిడి అయిపోయింది. ఎవరంతా ఎగిరే పెట్టలేదు, నేను నిమ్మలంగానే చేసుకున్నా కానీ నేనే మర్చిపోయినా. అంత ఎందుకో అర్థం కాలేదు. లాస్ట్కు పూజ అంతా అయిపోయినాక ఏదో మర్చిపోయినా అని ఆలోచిస్తే అవన్నీ మర్చిపోయినా అన్నమాట. ఇంత కష్టపడి క్యాప్చరింగ్ ఒక గంటన్నర వీడియోని మొత్తం అవసరం ఉన్నది ఉంచుకొని, అవసరం లేదు ముక్కలన్నీ కట్ చేసి అవన్నీ అతికిచ్చి వాయిస్ ఇచ్చి ఎడిట్ చేసి ఇంత కష్టపడి అప్లోడ్ చేసినా కూడా అస్సలు లాంగ్ వీడియోస్కి రెస్పాన్సే లేదు. నాకున్న 62,000 మందికి ఇప్పుడిప్పుడే ఒక 1000 మంది వరకు చూస్తున్నారు, అయినా కూడా అసలు రీచే లేదు. అసలు యూట్యూబ్ కంటిన్యూ చేయాలా లేకపోతే ఆపేయాలా అని అనిపిస్తుంది. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.